ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇల్లే స్వర్గం. ఇల్లు అనేది మన ఆకలి తీర్చే భోజనశాల మాత్రమే కాదు, అది సుఖాన్ని అందించే వసతి గృహం అంతకంటే కాదు. అది ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాన్ని చేయించే పర్ణశాల, అంతఃశక్తిని పెంచే ధ్యాన మందిరం, తాను ఎవరో తెలిపే జ్ఞాన నిలయం, నిన్ను రక్షించే అమ్మ ఒడి, మోక్ష సాధన చేయడానికి అనువైన గర్భగుడి. అందుకే గృహస్థుడే మహర్షి అంటారు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పార్టీలకు వెళ్ళినా, ఎన్ని షాపింగ్లకు వెళ్ళినా ఇంటికి రాగానే ప్రశాంతంగా సేద తీరుతాం కదా. అందుకే ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అంటారు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లే కాదంటారు. రాజయోగియే శ్రేష్టమైన వాడు, అతడికే ముందుగా అందరికంటే ముందుగా ముక్తి లభిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. రాజయోగి అంటే సంసారంలోనే ఉంటూ ఎన్నో ఉడుదుడుకులను తట్టుకొని పూజలు, దానాలు, పరోపకారాలు, సత్కర్మలు చేస్తూ మోక్ష సాధనకై ప్రయత్నించేవాడు సన్యాసుల కంటే కూడా ముందుగా ముక్తిని పొందుతాడు అని అర్థం. పార్టీలలో పంచభక్ష పరమాన్నాలు ఎంత తిన్నా భుక్తాయాసం తీర్చుకునేది, సేద తీరేది ఇంట్లోనే కదా. అలాగే ఈ కరోనా సమయంలో మన ప్రాణాలకు రక్షణ కూడా ఇల్లే కదా. ఇంటికి దీపం, కంటికి వెలుగు ఇల్లాలు అంటారు. స్త్రీ కారణంగానే సృష్టికి శోభ చేకూరుతుంది అని పెద్దలు చెప్పారు. పురుషులు ఎంతమంది ఉన్నా అదొక సత్రమే అవుతుంది. ఒక్క స్త్రీ ఆ ప్రాంగణంలోకి ప్రవేశించగానే అది ఇల్లవుతుందన్నది పురుషులకు అవగతమయ్యే విషయమే. అందుకనే మనకు అన్ని సౌకర్యాలను ఇచ్చి విశ్రాంతిని ఇచ్చే ఇల్లే కదా మనందరికీ స్వర్గసీమ. జై శ్రీరామ్.